అండి ఇలా వాటర్ అయితే స్ప్రే చేస్తుంది. మనకి చాలా చల్లదనం అయితే ఎక్కువైతే వస్తుంది. ఫ్రెండ్స్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎండలు అయితే చాలా విపరీతంగా అయితే కొడుతున్నాయి. ఇలాంటి టైంలో ఇలాంటి ఒక పోర్టబుల్ ఫ్యాన్ ఉంటే మనకి చాలా బాగుంటుంది. దీని ప్రైస్ కేవలం 500 లోపు అయితే వస్తుంది. నేనైతే 491 రూపాయలు పెట్టి కొన్నాను. ఇది మీషోలో కొన్నాను. నేను 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే సేమ్ ఇలాంటి ఫ్యాన్నే అమెజాన్లో 1700 కొని అన్బాక్సింగ్ చేశాను. కానీ ఇప్పుడు కేవలం 491 రూపాయలకి అయితే నేను కొన్నాను. ఈ వీడియోలో ఈ 491 రూపాయలు పెట్టుకున్న ఫ్యాన్ ఎలా ఉంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది అనేది మనకి వాటర్ ని స్ప్రే చేస్తుంది. చూడండి ఇలా వాటర్ అయితే స్ప్రే చేస్తుంది. మనకి చాలా చల్లదనం అయితే ఎక్కువైతే వస్తుంది. మనకి ఫ్యాన్ తో పాటు వాటర్ స్ప్రే చేయడం వల్ల మన మొహానికి చల్లదనం అయితే వస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గ్యాడ్జెట్స్ ని కొని రివ్యూ చేయడానికి అయితే నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. జస్ట్ మీరు చేయాల్సిన ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే. అలాగే బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ ని కొనాలనుకుంటే దీనికి సంబంధించిన బయింగ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీషో సంబంధించిన లింక్. ఒకవేళ మీరు మీషోలో మేము కొనం, మీషో మీద మాకు నమ్మకం లేదనుకుంటే అమెజాన్ సంబంధించిన లింక్ కూడా ఉంటుంది. అమెజాన్ లో ఇలాంటి ప్రోడక్ట్లు ప్రెసెంట్ అయితే మనకి 600 నుంచి 700 మధ్యలో ఉన్నాయి. బట్ ఒక్కోసారి 550 కూడా వస్తున్నాయి. ఒకసారి చెక్ చేయండి. కొన్ని లింక్స్ అయితే అమెజాన్ సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ యూజ్ చేసుకోనండి. బట్ మీకు మీషో నుంచి అయితే మీషో, లేకపోతే అమెజాన్, రెండిట్లో ఏది కొన్నా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్రెండ్స్ ఇదే ఎయిర్ కూలర్ అయితే ఇది చాలా కాంపాక్ట్ గా అయితే ఉంటుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే వాటర్ అయితే స్ప్రే చేస్తుంది. బట్ మనకి బడ్జెట్ లో మంచి అని చెప్పొచ్చు. మీకు అండర్ 500 లోపు వస్తుంది. మీరు ఒక 500 లోపు మీరు ఈ కూలర్ అయితే కొనుక్కోవచ్చు. మీషోలో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మీరైతే చెక్ చేయండి. ఇప్పుడైతే మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ అయితే సీల్ అయితే ఏం రాలేదు, జస్ట్ ఇలా వచ్చింది. ఈ బాక్స్ లో మనకైతే మినీ ఎయిర్ కూలర్ అయితే ఉంటుంది. కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంది. దీన్ని ఇక్కడ పక్కన పెట్టేద్దాం. ఇంకా బాక్స్ లో కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. బాక్స్ లో అయితే కంటెంట్స్ అయితే ఏం లేవు. ఈ బాక్స్ ని పక్కన అయితే పెట్టేద్దాం. ఇక మనమైతే దీని అయితే ఓపెన్ చేద్దాం. ఇందులో మనకి మిగతా కొన్ని కేబుల్స్ అయితే ఉంటాయి. అవి ఇందులో అయితే ఉంటాయి. నేను లాస్ట్ టైం ఒకటైతే అన్బాక్సింగ్ చేశాను. అది 1600. ఇప్పుడైతే మనకి నా 500 లోపు అయితే వస్తుంది. సేమ్ అలాగే ఉంది, ఏం తేడా అయితే ఉండదు. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. దీన్ని ఓపెన్ చేశాక దీంట్లో కొన్ని కంటెంట్స్ అయితే ఉన్నాయి. ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యూజర్ మాన్యువల్ మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఇందులో మనం వాటర్ ఇలా పోసి మనం అయితే యూజ్ చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు. యూజర్ మాన్యువల్ పక్కన పెట్టేద్దాం. అలాగే ఇక్కడ మనం దీన్ని క్యారీ చేయడానికి వీళ్ళైతే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం ఇది ఉంది కదా, ఇక్కడ అయితే మనం దీన్ని పెట్టి మనం క్యారీ అయితే చేయొచ్చు. జస్ట్ ఇలా మీకైతే ఆల్రెడీ దీనికైతే హోల్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు ఇలా పెట్టాలి. ఇలా పెట్టి మీరు ఎట్లా బయట క్యారీ చేయాలన్నా ఇట్లా పట్టుకొని మీరు అయితే క్యారీ చేయొచ్చు. మీకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది. నేను పక్కన తీసేద్దాం. ఇప్పుడు మనకి దీంతో పని లేదు కాబట్టి. దీంట్లో కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి టైప్ సి కేబుల్ అయితే ఉంటుంది. మనం టైప్ సి కేబుల్ యూజ్ చేసి మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే పవర్ బ్యాంక్ ఉంటే మీ దగ్గర పవర్ బ్యాంక్ నుంచి కూడా మీరైతే దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎటైనా ట్రావెల్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా పవర్ బ్యాంక్తో మీరు అయితే దీన్ని అయితే ఆన్ చేసుకోవచ్చు. దీంట్లో వాటర్ పోయాలి. ఎలా వాటర్ పోయాలి, ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తాను. జస్ట్ మీరు అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, టైప్ సి పోర్ట్. ఈ టైప్ సి పోర్ట్ నుంచి మీరు అయితే ఛార్జింగ్ అయితే పెట్టాలి. మీకు ఇందులో ఇన్బిల్ట్ గా బ్యాటరీస్ అయితే ఏమి ఉండవు. కంటిన్యూస్ అయితే పవర్ అయితే ఇవ్వాలి. మీరు ట్రావెల్ చేసేటప్పుడు పవర్ బ్యాంక్ ని క్యారీ చేస్తే చాలు, పవర్ బ్యాంక్ కూడా వర్క్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి కొన్ని హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది స్ప్రే చేస్తాయి. ఇక్కడ నుంచి మనకి కొన్ని వాటర్ అనేది స్ప్రే అవ్వడం వల్ల మనకి గాలి అనేది చల్లగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఈ బటన్ యూజ్ చేసి. అలాగే ఇక్కడ మనకి వాటర్ని స్ప్రే చేయడానికి ఇక్కడ మనకి ఒక బటన్ ఉంది. అలాగే ఇక్కడ మనకి లైట్ కూడా ఉంటుంది. దీంట్లో ఒక లైట్ అయితే ఉంటుంది. ఈ లైట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే టైమర్ కూడా ఉంటుంది. ఈ టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఫ్యాన్ బటన్ అయితే మనకైతే ఉంటుంది. ఫ్యాన్ బటన్ మనం క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఇక్కడ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెవెల్స్ అయితే ఉంటాయి. అలాగే ఒకవేళ మీకు చల్లగా ఇంకా కావాలనుకుంటే ఇక్కడ వాటర్ పోసాం కదా, ఈ వాటర్ని స్ప్రే చేయడానికి బటన్ ఉంది కదా, మనం దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, ఈ వాటర్ అనేది స్ప్రే అవుతుంది. చూడొచ్చు. మనం ఒక్కసారి క్లిక్ చేస్తే ఈ హోల్ నుంచి వాటర్ స్ప్రే అవుతుంది. అలాగే మనం ఇంకొకసారి క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మధ్యలో ఈ చివర అంటే 3 హోల్స్ నుంచి వాటర్ స్ప్రే అవుతున్నాయి. అలాగే మనం 3వ ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ 5 హోల్స్ నుంచి అయితే వాటర్ అనేది స్ప్రే చేస్తుంది. దీని కారణంగా మనకైతే ఇంకా చల్లటి గాలి అయితే వస్తుంది. ఈ వాటర్ స్ప్రే అవుతుంది. కాకపోతే వాటర్ స్ప్రే అయినా మనకి మన మొహం మీద వాటర్ పడ్డట్టు ఫీలింగ్ అయితే ఉండదు. వాటర్ కూడా పడవు. అలాగే ఇక్కడ మనకి లైట్ కూడా ఉంది. ఇందులో మనకి లైట్ అయితే వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే మనం అయితే దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి వాటర్ అనేది ఈ విధంగా అయితే స్ప్రే చేసింది. మనం ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఒక హోల్ నుంచి వాటర్ అనేది స్ప్రే అవుతుంది. 2 సార్లు క్లిక్ చేస్తే మనకి 3 హోల్స్ నుంచి వాటర్ స్ప్రే చేస్తుంది. మనం 3వసారి క్లిక్ చేస్తాం అనుకోండి, 5 హోల్స్ నుంచి అయితే వాటర్ అయితే స్ప్రే అవుతుంది. జస్ట్ మనం ఫ్యాన్ పెట్టకపోయినా చేయికి అయితే చల్లటి ఫీలింగ్ అయితే వస్తుంది. మనకి
కూలింగ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కొంచెం కూలింగ్ వాటర్ పోస్తే ఇంకా బెటర్. అలాగే ఇక్కడ మనకి ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ పెడితే మనకైతే ఇంకా చాలా చల్లటి గాలి అయితే వస్తుంది. మీకు ఒకరికైతే సరిపోతుంది, ఇద్దరికైతే సరిపోదు. సింగిల్గా మీరు ఒకవేళ ఒక్కరికే ఈ ఫ్యాన్ అనుకుంటే మాత్రం మీకు చాలా బాగుంటుంది. చూసారుగా ఈ పోర్టబుల్ ఫ్యాన్ అన్బాక్సింగ్ అయితే నాకైతే పర్ఫెక్ట్ అయితే వర్క్ అయింది. నేను 1 year బ్యాక్ సేమ్ ఇలాంటి ఫ్యానే నేనైతే అన్బాక్సింగ్ చేశాను. అదేలా వర్క్ అయిందో ఇది కూడా సేమ్ వర్క్ అయింది అలాగే. బట్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీకు ఇలాంటి ఫ్యాన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే కొనాలని కూడా కొనొచ్చు. కాకపోతే ఇది ఒకటి గుర్తుంచుకోండి, దీనికి వారంటీ ఇలాంటివి అయితే ఏముండవు. మీరు కొన్నాక ఏదైనా ప్రాబ్లం వస్తే అది మీ సొంత డెసిషన్ తీసుకుని మీరు కొనుక్కోవాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మీకు సర్వీస్ సెంటర్ ఇలాంటివి అయితే ఉండవు. బట్ మీకు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒక పర్సన్కి అయితే యూజ్ అవుతుంది. అలాగే మీకు ఒక 1.5 నుంచి 2 feet వరకే మీకు ఇదైతే గాలి అయితే వస్తుంది. అంతకు మించి మీరు దూరం పెట్టుకున్నారనుకోండి మీకైతే సరిగ్గా గాలి రావట్లేదు. ఆ స్ప్రే అనేది కూడా మీకు తగలదు, మధ్యలోనే అయిపోద్ది. బట్ మీకైతే జస్ట్ ఒక 2 feet డిస్టెన్స్లో మీరు పెట్టుకొని మీరు యూజ్ చేయాలనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసుకునేటప్పుడు పక్కన ఇలా పెట్టుకొని మీరైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంత డిస్టెన్స్లో పెట్టుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బట్ మీరు ఒకవేళ ట్రావెల్ చేయాలన్నా పవర్ బ్యాంక్స్తో కూడా వర్క్ అవుతుంది. పవర్ బ్యాంక్లుగా మీరు క్యారీ చేసి మీరైతే దీన్ని రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో వాటర్ పోసి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ పోర్టబుల్ ఫ్యాన్ సంబంధించిన అన్బాక్సింగ్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.